హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మిల్లకి. ఈ వీడియోలో చాక్లెట్ కేక్ ఇంట్లోనే చాలా నీట్గా చక్కగా బేకరీలో లాగా ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. స్పాంజీ కేక్ ఫ్రెండ్స్. చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి టిన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పైన మైదాతో డస్టింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 4 కోడిగుడ్లు రూమ్ టెంపరేచర్లో ఉన్నవి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఈ 4 కోడిగుడ్లకి 1/2 కప్పు పంచదార అయితే సరిపోతుంది. ఈ 1/2 కప్పు పంచదారతో పాటు కొద్దిగా ఫ్రీడమ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మన ఇంట్లో బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టుకోవాలి. 4-5 సార్లు మిక్సీ పడితే ఇలా నురగలాగా వస్తుంది. అప్పుడు స్మెల్ లేకుండా కేక్ అనేది బాగుంటుందన్నమాట. ఇక ఈ కోడిగుడ్ల బ్యాటర్లో 1 కప్పు మైదాకి 1/2 కప్పు వరకు కోకో పౌడర్, లేదంటే హాఫ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు మైదా 1/2 కప్పు కోకో పౌడర్ 2 కలిపేసి వేస్తున్నాను. దీంతో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ బబుల్స్ లేకుండా పిండి అనేది కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత గార్నిష్ లాగా పైన టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ కేక్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ పెద్ద కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి స్టాండ్ పెట్టేసి కేక్ టిన్ పెట్టేశాను. పైన అయితే గ్యాస్ కట్ అండ్ విజిల్ 2 తీసేసి 30 మినిట్స్ వరకు అలాగే మిడిల్ ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ మిడిల్లో ఉంచేసి పెట్టేసి వేడి చేసామంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఉడికింది లేని తెలుసుకోవాలంటే ఇలా స్టిక్తో కానీ చాక్తో కానీ ఇలా పెట్టామంటే అతుక్కోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇంకా అంతేనండి, 10 మినిట్స్ తర్వాత కేక్ కట్ చేసుకొని తినేసేయడమే. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్